మీ అందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. నర్సు మీరాని పర్మనెంట్గా మన ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? దాన్ని పర్మనెంట్గా మన ఇంటికి తీసుకొచ్చి పెట్టడం ఏంటి? అయినా నర్సు మన ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏముందిరా? నా బాబుకి తల్లి అవసరం ఉందక్క. కానీ ఆవిడ నీ కొడుక్కి తల్లి కాదు కదా బామ్మర్ది. తల్లిగా చూసుకుంటుంది కదా బావా. నా బాబుని లాలించి బుజ్జగిస్తుంది కదా. అందుకని ఎవరో సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతాను అంటున్నావా? చూడండి మీ కొడుకు ఏం వాగుతున్నాడు. అయినా నర్సు రోజు ఇంటికొచ్చి వెళ్తుంది కదా, మళ్ళీ ఇంట్లోకి తెచ్చి పెట్టుకోవడం ఎందుకు? అవును బామ్మర్ది, బాబుని చూసి వెళ్తున్నందుకు ఆ నర్సుకు జీతం కూడా ఇస్తున్నాం. అది కాకుండా మన ఇంట్లోకి తెచ్చిపెట్టుకుంటే ఆవిడకి తిండి ఖర్చు దండగ కదా. ఆవిడని ఫ్రీగా మేపడం అవసరమా మనం? పెళ్ళైనప్పటి నుంచి మీరు ఇల్లరికో ఉంటున్నారు కదా బావా. మీరు ఫ్రీగా తింటున్నారని నేను ఎప్పుడైనా అన్నానా? స్టాప్ ఇట్ గౌతమ్. మీ అక్క బావతో ఇలాగైనా మాట్లాడేది? గివ్ సమ్ రెస్పెక్ట్. సారీ నాన్న, అక్క బావలను అవమానించడం నా ఉద్దేశం కాదు. బాబుకి ఆ నర్సు దగ్గర అయింది. బాబు కూడా ఆ నర్సుకి దగ్గరై హ్యాపీగా ఉంటున్నాడు నాన్న. అందుకని అడ్డమైన వాళ్ళందరినీ ఇంటికి తీసుకొస్తానంటావేంట్రా? ఇప్పటికే అహల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని బయట నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడొక పరాయిదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇంటి పరువు ఏం కావాలి? మన గురించి ఇంకా ఎంతమంది అసహ్యంగా మాట్లాడుకుంటారు? ఇది పరువు గల ఇల్లు. నీ ఇష్టానికి నిర్ణయం తీసుకోకు. ఇంట్లో పెద్దవాళ్ళం మేము ఉన్నాం. ఇందులో పరువు పోయేది ఏముంది నాన్న? ఎంతమంది నర్సులు ఇంటికి వచ్చి సర్వీస్ చేయడం లేదు? అది రోజు వచ్చి వెడుతుంది కదరా, మళ్ళీ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏముంది? మీరా గారు పగలొచ్చి వెళ్తున్నారు నాన్నమ్మ, కాబట్టి పగటిపూట ఏ సమస్య లేదు. బాబు హ్యాపీగా ఉంటున్నాడు, కానీ రాత్రిపూట ఎవరుంటారు? ఒక్కోసారి మధ్యరాత్రుల్లో వాడు లేచి ఏడుస్తున్నాడు. ఎవరు ఓదారుస్తారు? బాబు కోసం అయితే అద్దుతుంది కదరా. కావాలంటే తనిక్కడే ఉంటుంది, బాబును చూసుకుంటుంది. ఏ అదితి అయితే పరాయి ఆడపిల్ల కాదా నాన్నమ్మ? నర్సు ఇంట్లో ఉంటే పోయే పరువు అదితి ఇంట్లో ఉంటే పోదా? ఆదిత్య పరాయిది ఎలా అవుతుందిరా? తను చిన్నప్పటి నుంచి నీతో కలిసి పెరిగింది. మీ ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇప్పటికీ ఆదిత్య నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంది. నిన్ను బాబుని చూసుకోవాలనుకుంటుంది. అవును బామ్మర్ది, ఆదితి నువ్వు పెళ్లి చేసుకో, ఏ ప్రాబ్లం ఉండదు, అసలు ఏ గొడవ ఉండదు కదా. అహల్యని కాదని అదితిని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు బావ. దయచేసి ఇంకోసారి ఆ ప్రస్తావన తీసుకురాకండి. అదితి రాకపోయినా పర్వాలేదు. అలా అని ఎవరు పడితే వాళ్ళు ఇంటికొస్తే నేను ఒప్పుకోను. రాత్రిపూట బాబు ఏడుస్తే కావాలంటే బాబుని మన దగ్గర పడుకోబెట్టుకుందాం. అంతేకాని ఆ నర్సు మాత్రం మన ఇంటికి రావటానికి వీల్లేదు. అలా అని వాడితో చెప్పండి.